అది 1971 భారతదేశపు తూర్పు తీరాన్ని దాటుకుని నీటి అడుగున ముసలిలాగా మన వైపు ఒక ప్రమాదం వస్తుంది. దాని పేరు పాకిస్తాన్ నౌక గాజీ. ఈ పేరు విని చాలామంది మూవీ పేరు అనుకుంటారు. అయితే ఇది రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని గాజీ మూవీ అయితే తీశారు. ఈ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని అయితే ఇది వాళ్ళకి ఒక రహస్యమైన మిషన్. ఈ మిషన్ లక్ష్యం ఏంటంటే మన ఐఎన్ఎస్ విక్రాంత్ అయిన భారత నావికాదళం గర్వంగా చెప్పుకుని ఏకైక విమాన వాహక నౌకను ధ్వంసం చేయడం వాళ్ళ మిషన్. అయితే ఈ విషయం తెలుసుకుని భారత నౌకాదళం కూడా అప్రమత్తమైంది. ప్రమాదాన్ని ముందే గమనించి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అయితే సబ్మెరైన్లో కెప్టెన్ అరుణ్ ధైర్యంగా మనం ఇక్కడ ఉన్నాం మన దేశ రక్షణ కోసం. అయితే శత్రువులు ఇటు మనతో ఉన్నాడని తనకు అర్థమైంది. మనం పోరాడాల్సింది కూడా నీటిలోనే, నేలపైన కాదు అని తోటి సోల్జర్స్కి చెప్పారు. అయితే అందులో ఒక ఆఫీసరు భయంగా గాజీ నౌక శక్తివంతమైనది సార్, మనకు తెలిసి అతి వేగవంతమైన టార్పిడోలు కూడా ఉన్నాయంట అందులో. అయితే అప్పుడు కెప్టెన్ అరుణ్ గారు, కానీ మన దగ్గర ధైర్యం ఉంది, అదే మనం నమ్మాలి అని చెప్పి నీటి లోపల పాకిస్తాన్తో యుద్ధం చేసి డిసెంబర్ 3వ తేదీన 1971 విశాఖపట్నం తీరంలో ఓ భారీ పేలుడైతే జరిగింది. ఆ పేలుడు ఏమిటనుకుంటున్నారు? గాజీని అంటే పాకిస్తాన్ నౌక చూస్తుండగానే నీటిలో అయితే నేలమట్టం అయిపోయింది. ఇలా నీటిలో కూడా పాక్ని మట్టి కరిపించి నీళ్ళు తాగించి మన నేవీ ఆఫీసర్స్ విజయం అయితే సొంతం చేసుకున్నారు. ఇది చరిత్రలో మొదటి ఒక సబ్మెరైన్తో యుద్ధం చేసి భారతదేశం ఓ అజ్ఞాత విజయాన్ని అయితే మనం సొంతం చేసుకుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.